హలో గైస్. సో కంటిన్యూస్గా మనం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ అయితే చూస్తున్నాము. లైక్ వీ కెన్ సీ దేర్ మ్యాచెస్ అండ్ కంటిన్యూస్గా మన ఇండియన్స్ వాళ్ళని డామినేట్ అనేది చేస్తున్నారు. అండ్ కమింగ్ టు నిన్న జరిగిన మ్యాచ్ గురించి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ వరల్డ్ కప్, దాంట్లో చూసుకుంటే ఫస్ట్ టాస్ విషయానికి వస్తే వాట్ ఈస్ దిస్ అని అనుకున్నాను. బికాస్ మన కెప్టెన్ వచ్చేసి హెడ్స్ అని చెప్పింది, పాకిస్తాన్ కెప్టెన్ వచ్చేసి టైల్స్ అని చెప్పింది. అక్కడ పడింది హెడ్స్, కానీ ఛాన్స్ మాత్రం వాళ్ళకే ఇచ్చారు. సో టాస్ పాకిస్తాన్ గెలిచారని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు బౌలింగ్ ఎంచుకొని మన వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చేశారు. సరే, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా జరిగింది, చాలా చాలా బాగా. అండ్ కమింగ్ టు బౌలింగ్ సెక్షన్ కూడా ఓకే, పాకిస్తాన్ వాళ్ళది, దే వర్ టేకింగ్ ద వికెట్స్ ఆల్సో. కానీ ఈ మధ్యలో కూడా కాంట్రవర్సీస్ అవసరమా వీళ్ళకి, నాకు అర్థం కాలేదు. అబ్బాయిలు చేసినందుకే అక్కడ అది అయిపోయారు, మరి మీరు అమ్మాయిలు మళ్ళీ చేస్తే ఎలా ఉంటుంది ఇలా అని అంటాం. వాట్ ఈస్ దట్? కాంట్రవర్సీలో ఎందుకు పడాలనుకుంటాను, నాకు అర్థం కాదు. అది కాక వాళ్ళ సైడ్ నుంచి మాత్రం జస్ట్ ఒకళ్ళే ప్లేయర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు, అది కూడా 81 రన్స్ కొట్టారు. ఇక్కడ చూసుకుంటే మన దీప్తి శర్మ, కరుణ్ గౌడ్ బాగా పర్ఫార్మెన్స్ చేసింది తను కూడా. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకు వచ్చింది, కరుణ్ గౌడ్కి. అండ్ చూసుకుంటే మ్యాచ్ మాత్రం బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ మ్యాచ్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది, చూసేద్దాం దాని గురించి కూడా.